మంది కొడుతున్నావు? నువ్వు ఇస్తే నేను వచ్చేవాడినిగా. బాధలో ఒంటరిగా ఉండాలి, ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలి. సో ఇది ఆనందంతో కాదు కదరా. సంతోషంలోనే కాదురా, బాధలోనూ తోడుండేవాడే అసలైన ఫ్రెండ్. ఇంతకేం జరిగింది? ఏంటి అమ్మాయా? అవును, నీకెలా తెలుసు? ఈ ఏజ్లో అబ్బాయిలకి అమ్మాయిలు తప్ప ఇంకేముంటాయిరా బాధలు. ప్రేమ అనే పదమే చాలా చిన్నగా ఉంటుందా, అంతకంటే ఎక్కువ. సరే మీరు ఇప్పుడు ఏమైంది? ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిందా లేదా? మేమిద్దరం లవ్ చేసుకున్నాం, కానీ ఎప్పుడు చెప్పుకోలేదు. అదేందిరా, ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది, ఒకసారి చెప్పు. ఏమోరా, చెప్పుకోవాలనిపించలేదు. కానీ మాకు తెలుసు ఇద్దరం లవ్లో ఉన్నామని. అయినా అమ్మా నాన్నకు రోజు మన ఐ లవ్ యూ చెప్తామరా. నిన్ననే అమ్మాయికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఏంది ఎంగేజ్మెంటా? అదేంటి, నువ్వు ఆపలేదా? చెప్పుకోలేదంటావు, మళ్ళీ ఎంగేజ్మెంట్ అంటావు. ఏంటా ఇది, లక్ష్మీ గణపతి ఫిలిం చూస్తున్నట్టు? ఒరే, అందుకే కదరా ఇలా ఒంటరిగా బాధపడేది. నువ్వేమో నా లవ్ మీద జోక్ లేకుండా. సారీ కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పురా. ఆ అమ్మాయి పేరు జాను. ఎందుకు ప్రేమించానో తెలియదు, కానీ ఎంత ప్రేమించానో మాత్రం చెప్పగలను. ఇద్దరి స్నేహం ప్రేమగా మారింది. ఒకరంటే ఒకరికి తెలియకుండా కేర్ అండ్ అఫెక్షన్ బాగా పెరిగిపోయింది. ఫస్ట్లో తను చేయి పట్టుకుంటే తను నాతోనే ఉంటుందనిపించింది. ఇప్పుడు తను నా చేయి పట్టుకున్న చాలా దూరంగా ఉన్నట్టుంది. ఎంత ప్రేమగా దగ్గరయ్యామో అంతే బాధగా దూరం అయ్యాం. ఫస్ట్లో నా దగ్గర ఏమైతే నచ్చాయో ఇప్పుడు తనకు అదేం నచ్చట్లేదు. ఏడుపు వస్తుందిరా. మనం బాధలో ఉన్నప్పుడు ఇష్టమైన వాళ్ళతో షేర్ చేసుకుంటే కొంచెమైనా తగ్గుతుందంటారు, కానీ ఆ ఇష్టమైన వాళ్ళే బాధ అయినప్పుడు తట్టుకోవడం ఎలా రా? అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంద్రా? నా లవర్ నాతోనే ఉండాలి, నేనే ఇంపార్టెన్స్గా ఉండాలనుకోవడంలో తప్పేం లేదు కదా. తన కోసం నా పద్ధతులన్నీ మార్చుకుని మోడర్న్గా తయారయ్యాను. కానీ తనంది మోడర్న్ అంటే డ్రెస్సింగ్లో కాదు, మైండ్లో. అయినా తను తప్పు చేయాలనుకుంటే నీ వెనకాలన్నా చేయొచ్చు కదరా. అమ్మాయిలకి పశువునెస్ ఉంటే ఇష్టమే, కానీ ఓవర్ పశువునెస్ ఉంటే వాళ్ళు ఫ్రీగా ఉండలేరురా. అది వాళ్ళని అనుమానిస్తున్నట్టు చూస్తారు. ఇప్పటికీ నా మనసంతా తనే ఉందిరా. నీతో 100% ఉంటుందా, నీకు ఇంపార్టెన్స్ ఇస్తుందా, అది చాలురా. అంతేనంటావా? నాదే తప్ప? ఇక్కడ తప్పు ఒప్పు సమస్యలు కాదు,
కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. నీ ఫోన్ ఎట్టగా ఎత్తట్లేదు అన్నావుగా, నా ఫోన్ నుంచి తీసుకో. హలో, మన ఎంగేజ్మెంట్ బాగా జరిగింది కదా. ఏంటి జాను ఈరోజు ఇంత డల్గా? ఇట్స్ ఓకే, నేను బాగానే ఉన్నాను. పర్లేదు చెప్పండి, ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. అదేం లేదు, పేరెంట్స్ బలవంతంతో ఈ పెళ్ళి ఒప్పుకున్నా. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. ఇతన్నేనా మీరు లవ్ చేసింది? అవును, వాడు నా ఫ్రెండే, చాలా మంచోడు. ఇప్పుడు వీడికి చెప్పాలంటావా? అయినా మనకు కావాల్సింది వాళ్ళు కలుసుకోవటమే కదా. థ్యాంక్స్ రా మామ మమ్మల్ని కలిపినందుకు.